నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా చూస్తే పలు జిల్లాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణా గోదావరి బేసిన్లలో వరద ప్రవాహం కొనసాగుతుంది. హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇక తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. స్థిరమైన ఉపరితల గాలులు వీస్తాయని పేర్కొంది. ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 1 వీక్ నుంచి చూస్తే మాత్రం ఇటు తెలంగాణ అటు ఏపీలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి కంటిన్యూ అవుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా మొత్తం ముసురు పట్టిని మొత్తం ఇటు ఏపీ తెలంగాణలో పలు చోట్ల తేలిక నుంచి అతి భారీ వర్షాలు పడుతున్న పరిస్థితి. ఎక్కువగా ఏపీలో మనం చూసుకుంటే మాత్రం ఇప్పటికే దాదాపు ప్రాజెక్టులన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి, భారీగా వర్షం పడుతున్న పరిస్థితి. ఇక తెలంగాణ విషయానికి వస్తే మాత్రం కొన్ని జిల్లాల్లో తేలిక నుంచి అతి భారీ వర్షాలు పడితే మరికొన్ని చోట్ల ముసురు పట్టిందని చెప్పుకోవచ్చు. మనం 1 వీక్ నుంచి కూడా చూస్తున్నాం. దాదాపు ఇటు తెలంగాణ వ్యాప్తంగా మాత్రం ముసురు పట్టిందని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడితే మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులు అదేవిధంగా ఎదురుగాలతో వర్షం పడుతుంది. ఇక గత కొద్ది రోజులు కూసే పలు జిల్లాల్లో వాగులు వంకలు పొంగి పొడుతున్నాయి. ఇప్పటికే చాలా వరకు గ్రామాల్లో కూడా కొన్ని గ్రామాల్లో రాకపోకలు కూడా అంతరం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చెరువులను కూడా నిండు కుండలా కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాజెక్టులకు కూడా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టులో కూడా జలకళ కూడా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కూడా ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. అయితే కొన్ని చోట్ల ఈ రోజు రేపు మోస్తారు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడితే మరికొన్ని చోట్ల మాత్రం తేలికపాటి నుంచి చిరుజల్లు పడే అవకాశం ఉంది కూడా వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షం పడుతుంది. ఇంకా ముఖ్యంగా నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే రానున్న 2 రోజుల్లో ఇక స్థిరమైన ఉపరితల గాలులు వీస్తాయని కూడా పేర్కొంది. ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాదాపుగా ఇటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. మనం చూస్తున్నాం. దాదాపు 2-3 రోజుల నుంచి కూడా పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. తెలంగాణలో కొన్ని చోట్ల ముసురు పడుతుంటే మరికొన్ని చోట్ల అక్కడక్కడ భారీ వర్షాలు పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే యొక్క భారీ వర్షాలతో ఇప్పటికే అధికారులంతా కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ అధికారులు కూడా అప్రమత్తం చేశారు. మరోవైపు ఇటు ప్రజలకు కూడా అలర్ట్ కూడా జారీ చేశారు. అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్లొద్దు, ఎలాంటి ప్రయాణాలు కూడా పెట్టుకోవద్దంటూ కూడా ఇప్పటికే సూచించారు. ఎందుకంటే చాలా వరకు ఇటు తెలంగాణ వ్యాప్తంగా చూస్తే మాత్రం ఇటు వాగులు వంకలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. కాబట్టి కొంతవరకు అక్కడక్కడ రాకపోకలకు అంతరాయం కూడా ఏర్పడింది. కాబట్టి మరి అత్యవసరం తప్ప కూడా బయటకు వెళ్ళొద్దు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే సూచించింది. ఇక ఏపీలో ఇటు మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాలోని అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది కూడా ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. మెయిన్ గా ఇటు కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, ఇటు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాలో తేలికపాటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా
ఇప్పటికే ఇటు ఏపీ వాతావరణ శాఖ కూడా సూచించడం జరిగింది. ఎక్కువ మాత్రం ఇటు తెలంగాణకు భారీ వర్షాలు లేకపోయినప్పటికీ అక్కడక్కడ ఓ మోస్తరుగా వర్షం పడుతుంది. మనం 1 వీక్ నుంచి చూస్తున్నాం. కానీ ఏపీలో మాత్రం ఈ తీవ్రత ఎక్కువ ఉంది. ఎక్కువగా ఈ నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కలుగుతుండటంతో దీంతో ఏపీలోని పలు జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. చాలా వరకు కూడా చాలా చోట్ల పంట నష్టం కూడా ఏర్పడింది, మనం చూస్తాం. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎందుకంటే మరో రానున్న 2-3 రోజులు కూడా ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా చెప్పాయి కాబట్టి అప్రమత్తం ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కలగడంతోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఏపీ తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే మాత్రం ఇప్పటికే దాదాపు 4-5 రోజుల నుంచి చూస్తున్నాం. మొత్తం రాష్ట్రం అంతా కూడా తడిసి ముద్దైన పరిస్థితి ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు పడ్డ మాత్రం ఎక్కువ చోట్ల దాదాపుగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా మొత్తం ముసురు పట్టిన పరిస్థితి కాబట్టి మరి దీంతో కొన్ని చోట్ల ఇబ్బంది లేనప్పటికీ మాత్రం మరికొన్ని చోట్ల అంటే మేజర్ గా ఇక నిజామాబాద్ కానీ మెదక్ కామారెడ్డిలో ఇప్పటికే మన 3 రోజుల నుంచి కురిసిన వర్షాలకు మొత్తం కూడా భారీ వర్షాలు పడ్డాయి. చాలా వరకు కూడా ప్రాజెక్టులకి వరద నీరు వచ్చి కూడా చేరుతుంది కాబట్టి మరి కొన్ని చోట్ల వాగులు వంకలు కూడా ఇప్పటికే పొంగుతున్నాయి. కొన్ని చోట్ల ఇంకా ఇటు వ్యవసాయ సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. మరి కొన్ని చోట్ల నాట్లు కూడా వేసిన పరిస్థితి కాబట్టి కొంతవరకు ఇటు పంటలకు ఇబ్బంది అవకాశం అయితే కనిపిస్తుంది. మరి మరో 2 రోజుల్లో తెలంగాణలో కూడా ఇటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. అదేవిధంగా కొన్ని చోట్ల మోస్తారుగా వర్షం పడుతుందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం మనం చూస్తున్నాం దాదాపు 4 రోజుల నుంచి కూడా హైదరాబాద్ లో పెద్దగా వర్షపాతం నమోదు కానప్పటికీ మొత్తం ముసురు అయితే పడుతుంది. దాదాపు మనం చూసాం 4 నుంచి కూడా 3 ముసురు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడప్పుడు ఎడతెరిపి లేకుండా కంటిన్యూగా రోజంతా కూడా పడింది. నిన్న మనం చూసాం దాదాపు ఎడతెరిపి లేకుండా నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ముసురు పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి కొన్ని చోట్ల ఇటు సిటీ శివారు ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో పబ్లిక్ అంతా కూడా ఇబ్బంది అయ్యారు. వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు ఇటు మాన్సూన్ టీంలు కూడా అలర్ట్ అయి ఎక్కడికెక్కడ వాటర్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పలు చోట్ల రోడ్లపై వర్షపు నీరు చేయడంతో అక్కడక్కడ వాహనదారులు ఇబ్బంది పడుతున్నప్పటికీ ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికి అయితే ఓవరాల్ గా మాత్రం రాబోయే 2 రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఏపీ విషయానికి వస్తే మాత్రం కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలను కూడా చెప్పింది కాబట్టి మరి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాలు ఉంటే మాత్రం వాయిదా వేసుకోవాలని కూడా ఇప్పటికే వాతావరణ శాఖతో పాటు ఇటు అధికారులు కూడా సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. సందీప్.